అని చెప్పాడట. చివరాకరణ మద్యం మత్తులో ఆ ప్రియురాల్ని చంపేశాడు కూడా. ఎంత దారుణం చూడండి. నమ్మి వచ్చినటువంటి ఆ మహిళని ఏకంగా వ్యభిచార కూపంలోకి దించి వ్యభిచారం చేసి తనకి డబ్బులు సంపాదించి పెట్టాలని చెప్పి ఒత్తిడి చేశారట. ఈ ఘటన మీరు చూడండి, అక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తే ఇంతలా దారుణాతి దారుణంగా తనని వ్యభిచార కూపంలోకి లాగాలని చూశాడు. చివరాకరణ ఒప్పుకోకపోవడంతో తనని హతమార్చాడు కూడా. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లాలో చాలా దారుణంగా ఈ విషయంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యభిచారానికి అంగీకరించలేదని ప్రియుడి చేతిలో ఒక వివాహిత బలైపోయింది. ఇక ట్విస్ట్ ఏంటో తెలుసా? రాజోలు మండలం బి సావరంలో ఈ ఘటన చోటు చేసుకుంటే, అయితే భర్త అంటే ఇక్కడ ఆ వివాహిత ఎవరైతే ప్రియురాలుగా చెప్పబడుతున్న వివాహిత ఉందో ఆల్రెడీ తనకు పెళ్ళైపోయింది. పెళ్ళైనటువంటి భర్తతో విభేదాలు ఉన్నాయని చెప్పి తన ప్రియుడైనటువంటి షమీతో మళ్ళీ కలిసి ఉంది. షమీతో కలిసి ఉంటోంది, సహజీవనం చేస్తోంది ఆ వివాహిత. అయితే నిన్న రాత్రి గొడవ జరగడంతో కత్తితో ఆ వివాహితని పొడిచి చంపాడు ఆ షమీ అనేటువంటి ఆ దుర్మార్గుడు. నిజంగా తనతో పాటుగా అడ్డొచ్చినటువంటి తల్లిని, అన్నని కూడా దాడి చేశాడు. ప్రస్తుతానికి షమీ పైన కేసు నమోదు చేసి గాలిస్తున్నారు పోలీసులు. మీరు చూస్తున్నారు విజువల్స్ లో, అక్కడ పోలీసులు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చేరుకొని, ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ సంఘటన స్థలం నుంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు, ఆధారాలని, క్లూస్ ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దారుణంగా చెప్పడానికి నాకే సిగ్గనిపిస్తోంది. అక్కడ వివాహిత పెళ్ళైపోయింది, భర్తున్నాడు, భర్తతో విభేదాలని చెప్పి ఇంకో ప్రియుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఆ ప్రియుడు ఆ అమ్మాయిని వ్యభిచార కుప్పంలోకి దించడం ఏంటి? వ్యభిచారం చేయమని ఒత్తిడి తీసుకోవడం ఏంటి? వ్యభిచారం చేయకపోవడంతో హతమార్చడం ఏంటి? ఇలా ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి. రకంగా చూడండి, చూడడానికి ఎంత చక్కగా ఉందా అమ్మాయి. వాడు కూడా వానికేం పోయే కాలం, వాడు కూడా చక్కగానే ఎంగానే కనబడుతున్నాడు. ఆ ప్రియురాల్ని, ఆ వివాహితని పెళ్ళైన తర్వాత భర్త నుంచి విడదీసి మళ్ళీ వ్యభిచార కూపంలోకి లాగాలని చూశాడు. వ్యభిచారం చేయమని ఒత్తిడి తెచ్చాడు. వాడి తాగడం కోసం, వాడి జల్సాల కోసం, వాడికి డబ్బులు సమకూర్చడం కోసం ఆ వివాహితని వ్యభిచారంలోకి దిగి వ్యభిచారం ద్వారా డబ్బులు సంపాదించాలని ఒత్తిడి తెచ్చాడట. వ్యభిచారానికి ఆ వివాహిత ఒప్పుకోకపోవడంతో హతమార్చాడిక. ఒకసారి ఆ సంఘటనా స్థలంలో ఎటువంటి గొడవ జరుగుతుంది, ఎటువంటి హైటెన్షన్ నెలకొంది. అట్ ది సేమ్ టైం ఆ బంధువులు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మరిచిపోవాలి, చచ్చిపోయింది అక్కడ. నా చెల్లి, నా రక్తమ్మ చచ్చిపోయింది. ఏడి అవ్వపు తెలియమని చెప్పండి, మా చదువు చేసుకుంటాం కన్ఫర్మ్ అండి. లేదు ఒకటే పడి సార్, మీ గవర్నమెంట్ టెంపుల్ అందరూ ధన్యవాదం తెలుసుకున్నా, వీడియో కూడా చెప్తున్నారు, మీరే చెప్తున్నారు కాబట్టి ఒకటే మాట, ఏమంటే మీ వల్ల అవుతే ఫ్యామిలీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి. లేదు మా వల్ల అవుదనుకుంటే కనుక ఈ బాడీని తీసుకెళ్ళి అల్లుగా పెడతాం, డిపార్ట్మెంట్ కి సమాధానం చెప్పాలి. ఎస్పీ గారికి, సిఏ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కేంద్రంలో తెలిపండి ఆ కుటుంబాన్ని మా ముందు నిలబెట్టి నిలబెట్టాలి. అయ్యా అంటే మీకు ఎస్పీ గారికి, సిఏ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కేంద్రంలో తెలిపండి ఆ కుటుంబాన్ని మా ముందు నిలబెట్టి నిలబెట్టాలి. అయ్యా అంటే మీకు ఎంత నీచం కాకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయిని వేరే వాడి పక్కలో పడుకోబెడతావా? వేరే భర్త వ్యభిచారం చేయిస్తావా? ఆ ఒళ్ళ ముఖం డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో జల్సాలు చేస్తావా? తాగుడు తనాలకు వాడతావా? ఎంత దుర్మార్గం! ఇటువంటి వాళ్ళని నడి రోడ్డు పైన శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఎంత దారుణం చూడండి. తనకు ఆల్రెడీ పెళ్ళయింది, ఆ భర్త విభేదాలు ఉన్న కారణంగా మళ్ళీ ప్రియుడి దగ్గరికి వచ్చిన వివాహిత, ఆ మహిళ వచ్చిన తర్వాత తన పైన ప్రేమ నిజంగానే ఉంటే తనని చాలా చక్కగా చూసుకోవాలి. లేకపోతే ఇద్దరు కలిసి వేరే పని చేసుకోవడమో లేకుంటే ఇంకేదైనా పని పాట ఉపాధి పొంది డబ్బులు సంపాదించాలి. కానీ నిన్ను ప్రేమించిన ఆ ప్రియురాల్ని వేరే వాడి పక్కలో పడుకోబెట్టి వాడికి పడకగది వాడికి సుఖాన్ని అందించి వాడితో వ్యభిచార కూపంలోకి దించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు దుర్మార్గుడు. వీడు ఎలా శిక్షిస్తే బాగుంటుంది చెప్పండి. ముందుగా డెఫినెట్గా అక్కడ మనం మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రకాష్, ఏంటి అసలు పెళ్ళైన తర్వాత వివాహిత మళ్ళీ షమీ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ భర్తతో విడాకులు అయ్యాయా? ఏం జరిగింది? ఏదైతే రాజోలు మండలం ఉన్నటువంటి బీసావరం గ్రామంలో అక్కడ సిద్ధార్థ నగర్ లో అయితే ఉంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే సిద్ధార్థ నగర్ చెందినటువంటి ఎవరైతే ఉన్నారో పుష్ప వివాహితం గతంలోనే వివాహం అయిన నేపథ్యంలోనే తన భర్తతో కూడా ఈ యొక్క వేరొక వ్యక్తితో పరిచయం ఏర్పడిన నేపథ్యంలో తన భర్తతో కూడా విడాకులు తీసుకుని తనైతే
ఎవరైతే ఉన్నటువంటి షేక్ షమ్మి అనే యువకుడు 22 సంవత్సరాలు విజయవాడకు చెందినటువంటి వ్యక్తితో గత కొన్నాళ్ళ నుంచి కూడా సహజీవనం చేస్తుంది. ఈ నేపథ్యంలో గత 6 నెలలుగా కూడా ఏదైతే ఈ యొక్క బీసావరం గ్రామంలోనే వాళ్ళ ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత బుధవారం గత కొన్నాళ్ళ నుంచి కూడా వ్యభిచారం చేయాలంటూ పుష్ప ఎవరైతేనో పుష్పనైతే వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా దీనిపై వివాదం అవుతుంది. తనైతే ప్రధానంగా గత రాత్రి ఏదైతే తన అధికంగా మద్యం సేవించి మొదటి భర్తతో విడాకులు అయ్యాయా? తన భర్తతో విడాకులు అయితే అయ్యాయా? విడాకులకు సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉందా? తన మొదటి భర్తతోనే విడాకులు అయినటువంటి పరిస్థితి ఉంది. కొన్నాళ్ళ క్రితమే విడాకులు తీసుకుని తనైతే ఇతనితో పరిచయం ఏర్పడిన నేపథ్యంలోనే ఇతనితోనే సహజీవనం చేస్తుంది. ఆ భర్తతో ఉన్న సమయంలో 5 ఏళ్ల బాబు కూడా పుట్టారు. ఈ నేపథ్యంలోనే వివాదాల నేపథ్యంలోనే విడాకులు తీసుకుని విడిగా ఉంటూ ఏదైతే షేక్ షమ్మి అని అతను ఎవరైతే ఉన్నారో అతనితోనే తనైతే గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వివాహేతర సంబంధం అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక మద్యం సేవించినటువంటి షేక్ షమ్మి అయితే గత రాత్రి ఇంటికి రావడం తనైతే తనతో పాటు వేరే ఒక చోటకి రావాలి, వ్యభిచారం చేయాలని కూడా తనపై ఒత్తిడి చేశారు. తనంతా కూడా నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని చెంది తన దగ్గర ఉన్నటువంటి సాగుతో తనపై దాడి చేశారు. అలాగే రొమ్ములపైన కాలుపైన కూడా అతి దారుణంగా పొడిచి హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఎవరైతే పుష్ప తల్లి ఎవరైతే ఉన్నారో గంగ కూడా పట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తన గంగతో పాటు తన సోదరుడు కూడా దీని యొక్క పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే తల్లి గంగతో పాటు సోదరుడు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. సంఘటన స్థలంలోనే పుష్ప మృతి చెందినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం దీనిపై అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఎవరైతే షేక్ షమ్మి ఉన్నారో షేక్ షమ్మి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. షేక్ షమ్మి అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా విజయవాడలో ఉన్నాడు. విజయవాడలో ఉన్నటువంటి షేక్ షమ్మితో పుష్పకు పరిచయం ఏర్పడిన నేపథ్యంలో తనతో పాటు ఇక్కడే ఉంటున్నారు. ఇద్దరు కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇష్టంగానే ఉన్నారు. మరి ఏమైందో తెలియదు. మద్యం అధికంగా సేవించి రావడం పుష్పనైతే ఈ విధంగా ఒత్తిడి చేసి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసిన నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి అతి దారుణంగా ప్రియుడే అతి దారుణంగా పొడిచి చంపడం కూడా ఇప్పుడు స్థానికంగా కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు షేక్ షమ్మి కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు మనం ప్రధానంగా చెప్పొచ్చు. అంటే తనతో అంటే మొదట భర్త అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే స్థానికంగా లేడు. తన విడాకులు తీసుకున్న నేపథ్యంలో తన గల్ఫ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాను తమ కుమారుడితో పాటు తనైతే ఉంటున్న నేపథ్యంలోనే షేక్ షమ్మితో వివాహేతర సంబంధం గడుపుతున్న నేపథ్యంలోనే ప్రియుడు ఈ విధంగా ఉండి తనైతే వ్యభిచారం చేయాలని ఒత్తిడితోనే ఈ విధంగా జరిగినట్టుగా కూడా తల్లి గంగ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి మనోజ్. ఇప్పుడు షేక్ షమ్మి ఎక్కడికి పారిపోయాడు? పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు షేక్ షమ్మి పైన అటు బాధిత మహిళకు సంబంధించిన బంధువులు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? అదే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు. తన తల్లి గంగా కూడా మేము ఆ రాత్రి సమయంలో తను వచ్చి తను ఇబ్బంది పడుతున్నారని సమాచారం వచ్చిన నేపథ్యంలో తన అద్దెకి ఏదైతే బీసావరం గ్రామంలోనే ఒక నివాసం అద్దెకి తీసుకున్నటువంటి నివాసానికైతే ఆ తల్లితో పాటు ఎవరైతే తల్లి గంగతో పాటు సోదరుడు కూడా అక్కడ చేరుకున్నాడు. తను అది అధికంగా ఒత్తిడి చేస్తున్నారు, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా చెప్పుకొస్తుంది. కానీ రాత్రి అధికంగా మద్యం సేవించి తనతో పాటు రావాలన్న నేపథ్యంలోనే